నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో కొన్ని రకాల ఆకుకూరలు కానీ లేదా గింజలతో ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు విడివిడిగానే ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఇంకొంచెం హెల్తీగా ఉండాలనుకున్నప్పుడు ఈ రెండింటిని కలిపేసి చేస్తే టేస్ట్ పెరుగుతుంది, అలాగే మంచి హెల్తీగా కూడా. ఓకే, సో అలాంటి ఒక కాంబినేషన్ ఈరోజు నేను చేయబోతున్నాను. అదేంటంటే పాలక్ అలసందల కూర. సో ఇక్కడ పాలకూర ఉంది, అలాగే గింజల్లో వచ్చేసి మనకు అలసందలు ఉన్నాయి. సో ఈ రెండింటితో సూపర్గా ఉంటుంది. ఇది రోటీతో కానీ లేదా రైస్తో తీసుకున్న మంచి కాంబినేషన్ అన్నమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఇక మొదలు పెట్టేసేసుకుందాం. సో మెయిన్గా ఏంటంటే మనం ఈ డిష్ తయారు చేసుకునేప్పుడు ఒక పూట ముందుగా కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి. అదేంటంటే అలసందల్ని ఒక పూట ముందుగా నానబెట్టేసి అలాగే ఉడికించి పెట్టేసుకుంటే ఈ డిష్ మనకు ఫాస్ట్గా అయిపోతుంది. నేను ముందుగా నానబెట్టేసి ఒక పూట ముందు ఉడికించి పెట్టేసుకున్నాను. సో ఇవి మనకి ఇప్పుడు తయారు చేసుకోవడానికి రెడీగా ఉంది. సో ఫస్ట్ ఆయిల్, దీంట్లో ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిరపకాయలు, కొంచెం మెథడ్ కూడా కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాను. ఇక్కడ కొంచెం కమ్మదనం కోసం పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేస్తాం. మామూలుగా మనం ఎక్కువ ఏంటంటే మనం వేపుళ్ళలో వాటర్లో వాడతాం కదా. సో ఇక్కడ కర్రీలో కూడా కొంచెం వేసుకుంటే మధ్య మధ్యలో కొంచెం మనకు క్రంచిగా తగులుతూ బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఇక్కడ అల్లం వాడట్లేదు, ఓన్లీ వెల్లుల్లి. కొద్దిగా నల్ల కొట్టు వేసాను, కొంచెం కరివేపాకు, అలాగే కారంకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు. ఓకే, సో లేదనుకుంటే మనం అల్లం వెల్లుల్లి ఈ రెండింటిని కూడా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం మనకు పచ్చి వాసన పోతే సరిపోతుంది. సో బ్రౌన్ కలర్లో ఆనియన్ మారాల్సిన అవసరం లేదు మనకి. ఓకే, సో ఆకుకూరలు కూడా పిల్లలకి పెద్దలకి ఎక్కువగా పెట్టాలని చెప్తూ ఉంటారు. అలాగే ప్రోటీన్ కోసం ఏమన్నా గింజలు వాడాలని చెప్తూ ఉంటారు కదా. సో అలసందలు, శనగలు, పెసర్లు, మినుములు, ఇలా రకరకాలు ఉన్నాయి మనకు. సో అన్నిటిని కూడా అప్పుడప్పుడు ఇలా కాంబినేషన్లో వాడుతూ ఉంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఓకే, సో కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయింది. దీంట్లో కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, ఇక్కడ తరిగిన పాలకూర, సో పాలకూర చేసుకుంటే చాలా మందికి తెలుసు కదా, ఉప్పు అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. మిగతా వాటికి వేసే కంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి దీంట్లో. ఓకే, సో దీంట్లో కొంచెం గ్రేవీ లాంటిది రావడానికి టొమాటో ముక్కలు యాడ్ చేస్తున్నాను. కొంచెం డ్రైగా కావాలనుకుంటే టొమాటో లేకుండా చేసేసుకుంటే మనకు కొంచెం ముద్దకూరలా వస్తుంది. అలాగే సరిపడా ఓకే, సో టమాటా ముక్కలు ఇలా అన్న వేసుకోవచ్చు, చిన్న చిన్నగా, లేకుంటే పెద్దగా కనబడాలనుకుంటే పెద్దగా. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మనకు పేస్ట్లా తయారు చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అది పచ్చిగానైనా చేసుకోవచ్చు,
లేకపోతే కొంచెం టమాటా ముక్కల్ని ఉడికిచ్చేసి మిక్సీ పట్టేసి చల్లారిన తర్వాత అలా కూడా యాడ్ చేసుకుంటే మీకు గ్రేవీ అనేది కొంచెం వస్తుంది. లేదు సెకండ్ ఆప్షన్ గ్రేవీ కోసం ఏంటంటే మనం ఉడికించిన అలసందల్ని కొన్నిటిని ఒక గుప్పెడు అలా పక్కన తీసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసేసి మనం మిక్సీ పట్టేసుకుంటే పేస్ట్లా అవుతుంది. అలా కూడా మనకు గ్రేవీ వస్తుంది. జనరల్గా ఏంటంటే మనం రాజ్మాలో కానీ లేకపోతే దాల్ మఖని చేసుకున్నప్పుడు కొన్ని గింజల్ని పక్కన తీసేసి పేస్ట్లా చేసి యాడ్ చేస్తాం కదా. సో ఆ మెథడ్లో కూడా చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చి గ్రేవీ అనేది కూడా మీకు కొంచెం ఎక్కువగా వస్తుంది. పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాను. ఇలా తురుములానే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మీకు గ్రేవీ కూడా కావాలనుకుంటే పేస్ట్లా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లైట్ మసాలాలా వస్తుంది. కొంచెం గ్రేవీలా చేసేస్తే కొంచెం వేస్తున్నాను నేను. అక్కడక్కడ మనకు కొద్దిగా క్రంచీగా తగులుతూ ఉంటుంది. ఇది ఆప్షనల్. ఇది అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఓకే. ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఓకే. సో దీన్ని కొంచెం సలాడ్ లాగా కూడా తీసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే మనం స్పైసీగా లేకుండా చూసుకొని కొద్దిగా ఆ ధనియాల పొడి అది కాకుండా కొంచెం మిరియాల పొడి, కొంచెం చట్పటాగా ఉండడానికి ఆమ్చూర్ పొడి కానీ లేకపోతే చాట్ మసాలా వేసేసుకుంటే జస్ట్ డ్రైగా చేసేసుకొని అలా ఈవినింగ్ టైంలో మీల్కి బదులుగా అంటే ఫుడ్కి బదులుగా ఇది ఒక డిష్ తీసేసుకున్న ఫుల్గా మనకి ఆకుకూర ఉంది, దినుసులు కూడా ఉన్నాయి దీంట్లో. ఓకే. సో అలసందలు ఫుల్గా ఉంటుంది. మీకు మంచి ఆ పోషక విలువలు కూడా మీ బాడీకి కరెక్ట్గా అందే అవకాశం ఉంటుంది ఈ డిష్ వల్ల అనమాట. సో నెక్స్ట్ దీంట్లో అలసందలు యాడ్ చేసేసుకుందాం. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం మెత్తగా ఉడకాలి అలసందలు, అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. సో వీటిని ఏంటంటే మనకు కావాల్సినట్టుగా తయారు చేసేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. అదే పిల్లలకి కొద్దిగా డ్రై చేసేసి మనం దీన్ని రోటీస్లలో ర్యాపర్స్ లాగా కూడా చేసుకొని మనం వచ్చేసినట్టయితే లంచ్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ ఇంటికి రాగానే వాళ్ళకి ఏదైనా తినడానికి కావాలనుకున్నప్పుడు అలా కూడా చేసి ఇస్తే కూడా సూపర్గా ఉంటుంది. ఓకే. సో కొంచెం ఘాటు ఏం లేకుండా ఇది సింపుల్గా కొంచెం కమ్మకమ్మగా వస్తుంది. అంటే పచ్చి కొబ్బరి వేసుకున్నాం, ఆకుకూర ఉంది, అలసందలు ఉన్నాయి. మసాలా కావాలనుకుంటే ఇందాక చెప్పాను కదా, కొంచెం బిర్యానీ కానీ లేకపోతే కొంచెం మసాలా దినుసులు కూడా మనం పోపుతో పాటు వేసేసుకోవచ్చు. ఎండింగ్లో కొంచెం చిన్నగా చిటికెడు గరం మసాలా పొడి వేసేస్తే మీకు కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుంది. ఇందాక చెప్పినట్టు పచ్చి కొబ్బరి ఆపలంగా కాకుండా కొంచెం పేస్ట్లా వేసేసుకోవాలి. ఓకే. సో దీన్ని కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దాం. అలసందలకు కూడా కొంచెం దీంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టేస్తాయి. ఆ తర్వాత తీసేసి మనం సర్వ్ చేసేసుకొని మనకు నచ్చిన డిష్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో డిష్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మంచి స్మెల్ వస్తుంది. అలసందలు అలాగే పాలకూర, పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాం కదా. ఎస్. సో రెడీ అయిపోయింది. దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో వేడివేడిగా పాలక్ అలసందల కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పాలక్ అలసందల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, ఉడికించిన అలసందలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా,
ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టమాటోలు 2, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. పాలక్ అలసందల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అందులో కారం, పసుపు, తరిగిన పాలకూర, టమాటా ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఆ తర్వాత కొబ్బరి తురుము, ధనియాల పొడి, ఉడికించిన అలసందలు, కాస్త నీళ్లు పోసి కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ అలసందల కూర రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో సూపర్గా ఉందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మంచి కాంబినేషన్. వెంటనే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేసుకుంటున్నాం. క్యారెట్, కీరా అలాగే ఆలివ్స్ యూజ్ చేసి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే కొంచెం ఈజీ మెథడ్లోనే స్లైసెస్లా మనం కట్ చేసేసుకొని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో మనం మెయిన్గా ఏంటంటే కార్వింగ్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ అనేది ఫ్రెష్గా ఉండాలి. అది మెయిన్ పాయింట్. అది ఫ్రెష్గా ఉంటే మనకు కావాల్సినట్టుగా అది కట్ అవుతుంది. సెకండ్, కావాల్సిన సైజ్ అనేది మనం తీసుకునే ప్లేటు, తర్వాత ఏ డిజైన్లో మనం చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం సైజ్ అనేది సెలెక్టివ్గా తీసుకుంటే కార్వింగ్ మనం చేయాలనుకున్న కార్వింగ్ కరెక్ట్గా సేమ్ ఫైనల్ ప్రోడక్ట్ అనేది అదే వస్తుంది మనకి. ఓకే, ఈ 2 చిన్న టిప్స్ మీరు పాటించేస్తే హ్యాపీగా మీకు నచ్చిన కార్వింగ్ నచ్చినట్టుగానే వస్తుంది. ఓకే, సో కొంచెం కష్టపడితే దాంట్లో నైఫ్ స్కిల్స్ అనేది సెకండరీ అనమాట. మెయిన్గా ఏంటంటే ఈ మెటీరియల్ దగ్గరే మనకు మెయిన్ పాయింట్స్ ఉంటాయి. సో ఫస్ట్ కొంచెం నేను పీల్ చేస్తున్నాను. సో ఇక్కడ మీడియం సైజ్ తీసుకున్నాను నేను క్యారెట్. ఇక్కడ వరకు నాకు ఈ పీస్ సరిపోతుంది. సో ఇక్కడ లైన్స్ వేస్తున్నాను. ఆ ఎడ్జెస్ కొంచెం ఫ్యాన్సీగా వస్తాయి మనకి, లేదా గ్రూవర్తో లేకపోతే ఇలా జిగ్జాగ్గా కట్ చేసుకున్న మనకు డిజైన్ అనేది వస్తుంది, ప్లెయిన్గా కాకుండా. రౌండ్ సర్కిల్స్. ఓకే, మీడియం థిక్నెస్. సో ఫ్లవర్ సైజుని బట్టి మీరు ఈ క్యారెట్ సైజును మార్చుకోవచ్చు. పెద్ద కావాలంటే కొంచెం పెద్దగా చేసుకోవాలి, చిన్న కావాలంటే కొంచెం చిన్న సైజ్ క్యారెట్ తీసుకుంటే మనకు అన్ని రకాలుగా బాగా వస్తుంది. ఓకే, సో 3 క్యారెట్స్ తీసేసుకుని నేను మధ్యకి కట్ చేస్తున్నాను. సో ఇలా సైడ్లో పెట్టేసుకున్నామని ఏ సెట్ కా సెట్ పెట్టేసుకుంటే మనకు అరేంజ్ చేసుకునేటప్పుడు సైజ్ అనేది తేడా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ కీరా. ఓకే, సో ఇవి కూడా సమంగా ఉండేట్టు చూసుకోవాలి. డార్క్ కలర్ అయితే కొంచెం మనకు బాగుంటుంది. ప్లేటింగ్ చేసేటప్పుడు దూరం నుంచి చూసిన ఆ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. వెనకాతలు కొంచెం ఈ ఎక్స్ట్రాగా ఉన్నది తీసేస్తున్నాను. సో దట్ ఏంటంటే మనకు అది ప్లేట్ పైన పెట్టినప్పుడు నీట్గా నిల్చొని ఉంటుంది.
వీటిని స్లాంట్గా కట్ చేస్తున్నాను. ఓకే, పల్చగా అన్ని ఫేసింగ్ అనేది ఒకే వైపు ఉండాలి. ఓకే, ప్లేట్లో స్పేస్ని బట్టేసి ఎన్ని వస్తే అన్ని అరేంజ్ చేసుకోవాలి స్లైసెస్. సో నెక్స్ట్ ఆలివ్స్. ఓకే, సో బ్లాక్ గ్రేప్స్ ఉన్న పెట్టేసుకోవచ్చు, లేకపోతే పర్పుల్ కలర్ బ్రింజాల్ని చిన్న చిన్నగా ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసేసుకొని కూడా మనం పెట్టేసుకోవచ్చు. సో కలర్ కాంబినేషన్ అనేది మనం తీసుకునే ప్లేట్ అలాగే వెజిటేబుల్స్ ఒకదానికొకటి ఎలా అవి బాగా సెట్ అవుతాయి అనేది కూడా చూసుకొని కలర్స్ వాటికి తగ్గట్టుగా పెట్టేసుకోవాలి. సో ఇవి వచ్చేసి ఇలా మధ్యలో వస్తాయి. సో దీంట్లో ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, బట్ చిన్న టెక్నిక్తో మనం ఆ కలర్ కాంబినేషన్ అలాగే వాటి షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసుకొని పెట్టేసుకుంటే ప్లేట్కి అడిషనల్ లుక్ అనేది వస్తుంది. ఇది సలాడ్ పైన కానీ, అంటే మనం సలాడ్ సెట్ చేసుకున్న తర్వాత పైన అరేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా డిష్ తయారు చేసుకున్నప్పుడు ఆ డిష్తో పాటు ఒక కార్నర్లో ఒక ఫ్లవర్ వేసేసుకొని, సో ఇక్కడ ఫుల్ ఫ్లెజ్గా ఎలా ఉంటుంది చూపించడానికి నేను 3 ఫ్లవర్స్ వేసాను. సో సింగిల్గా వేసేసుకొని కూడా మీరు ప్లేట్ ప్రజెంటేషన్లో చేసేసుకోవచ్చు. ఇది మన ఇంట్లోనే ఏదైనా కిట్టి పార్టీ కానీ లేకపోతే యానివర్సరీస్, బర్త్డే పార్టీస్ వచ్చినప్పుడు మినిమం మెంబర్స్ ఉంటే ఇండివిజువల్ ప్లేట్ని మనం ఇలా డెకరేట్ చేసి ఇవ్వచ్చు. లేదా ఇండస్ట్రీ పరంగా ఉన్న ఫొటోస్లో జాబ్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ప్లేట్ గార్నిష్ అనేది మెయిన్ కంపల్సరీ అవసరం. అది ఎంత టేస్టీగా వండినాం అనేది కాకుండా దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేసామనేది కూడా చాలా ముఖ్యం ఈ ఫీల్డ్లో. ఎక్కువగా ఇదంతా కూడా కాలేజీల్లోనే ఎక్కువ నేర్పిస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఇంట్లోనే ఉండి హ్యాపీగా ఎలా తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న డిజైన్స్ నేను ఈ ప్రోగ్రాం ద్వారా మీకు చూపిస్తున్నాను. చూడండి, చిన్న కట్స్, బట్ ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే మనకు ప్లేటే అందంగా తయారైపోతుంది. ఓకే, తప్పకుండా మీరు ట్రై చేస్తూ ఉండండి. హ్యాపీగా మీరు కూడా దీంట్లో మంచి ఎక్స్పర్ట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే.
షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో అప్పుడప్పుడు మనకు స్నాక్ లాగా బ్రెడ్ బటర్ కానీ లేకపోతే ఏదైనా శాండ్విచ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో దానికి బటర్ కంపల్సరీగా అవసరం ఉంటుంది కదా. బటర్ని ఎప్పుడు కూడా మనం బయట పెట్టేసలేదు, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోయి అది లూజ్గా అయిపోతుంది. ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే వాడడానికి కూడా అది అంత కంఫర్ట్గా ఉండదు, అంటే గట్టి గట్టిగా ఉండి మనకి స్పూన్కి రాదు, స్ప్రెడ్డింగ్ కూడా చేసుకోవడానికి రాదు. అలాంటి టైంలో ఈ చిట్కా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి ఒక గ్లాస్లో కానీ గాజు గ్లాస్లో కానీ లేకపోతే స్టీల్ దాంట్లో లేదా బౌల్ అయినా పర్లేదు. సో దాంట్లో కొద్దిసేపు ఆ వేడి నీళ్ళు పోసి తర్వాత దాన్ని నీళ్ళు వంచేసి ఆ బటర్ ముక్క ఏదైతే ఉంటుందో దానిపైన కొంచెంసేపు ఇలా బోర్లించి ఉంచేసాలి. దాని లోపల ఉండే ఆ వేడి వల్ల ఆ బటర్ కొద్దిగా మనకు మెత్తబడిపోతుంది. కొద్దిసేపు అంటే 2-3 నిమిషాల తర్వాత తీసేస్తే మీకు ఈజీగా ఆ స్పూన్కి కానీ నైఫ్ కానీ వచ్చేస్తుంది. స్ప్రెడ్డింగ్ చేసుకోవడానికి అనుకూలంగా తయారవుతుంది అన్నమాట. సో ఈ చిట్కా బాగుంది కదా, ఎందుకంటే గట్టిగా ఉంటే దాన్ని కాసేపు మనం అలా రూమ్ టెంపరేచర్ వచ్చిన దాకా పెట్టేసేవరకు ఆకలి లోపల నకనకలాడుతూ ఉంటుంది. బట్ ఈ చిట్కా వల్ల మీకు ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ప్లేట్ గార్నిష్ అనేది చాలా ఈజీగానే చేసుకునవచ్చు. మీరు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి, మీకే చేయి తిరిగిపోతుంది ఈజీగా. ఓకే, నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో డిఫరెంట్ కాంబినేషన్లో పాలక్ అలసందల కూర రెడీగా ఉంది, వేడివేడిగా. ఇక్కడ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. స్మెల్ మటుకు సూపర్గా వస్తుంది. అల్టిమేట్గా ఉంది టేస్ట్ అనేది. ఇందాక నేను చెప్పాను కదా, పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల కొంచెం క్రంచినెస్ వస్తుందని. మధ్య మధ్యలో ఆ కొబ్బరి తురుము తగిలి పంట కింద నలిగినప్పుడు క్రంచీగా సూపర్గా ఉంది. కమ్మగా టేస్టీగా సూపర్ అండి. అసలు ఇది మీరు ట్రై చేస్తున్న ఇంట్లో మీరు కూడా ఇదే మాట అంటారు. సో ఇదేంటంటే రైస్తో అయినా, రోటీతో అయినా, పూరితో అయినా, దేంతో అయినా కాంబినేషన్ హ్యాపీగా తీసుకోవచ్చు. సూపర్గా వచ్చింది. సో వెంటనే ట్రై చేసేసేది. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.